ఎయిర్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ చేస్తున్నారా? నేను మీ డాక్టర్ నిఖిత, డర్మటాలజిస్ట్ అండ్ ఎయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. ఎయిర్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత స్మోకింగ్ ఆర్ ఆల్కహాల్ చేయడం వల్ల రిజల్ట్స్ పైన ఇంపాక్ట్ చూపిస్తుంది. దీనికి రీజన్ వచ్చేసి యూజువల్గా ట్రాన్స్ప్లాంట్ తర్వాత మనం ఏదైతే గ్రాఫ్స్ పెడతామో ఆ గ్రాఫ్స్ సెటిల్ అవ్వడానికి టైం పడుతుంది. ఈ ప్రాసెస్లో ఆ గ్రాఫ్స్కి ప్రాపర్ ఆక్సిజన్ అండ్ ప్రాపర్ బ్లడ్ సప్లై ఉండాలి. ఈ రెండు అందుతేనే గ్రాఫ్స్కి ప్రాపర్ న్యూట్రిషన్ అనేది అందుతుంది. సో ఇప్పుడు స్మోకింగ్ చేయడం వల్ల అందులో నికోటిన్ అండ్ టాక్సిన్స్ అనేటివి ఉంటాయి. వీటి వల్ల వాసో కన్స్ట్రిక్షన్ అనేది జరుగుతుంది. అంటే మన బ్లడ్ వెజల్స్ అనేవి కన్స్ట్రిక్ట్ అవుతాయి. దీని వల్ల ప్రాపర్ బ్లడ్ సప్లై అనేది జరగదు. సో it directly impacts the nutrition and oxygen supply for the air follicle. ఇలాంటి కేసెస్లో పూర్ గ్రోత్ అనేది జరగవచ్చు, డిలేడ్ ఈవిలింగ్ అనేది జరగవచ్చు అండ్ ద గ్రాఫ్స్ కూడా సర్వైవల్ రేట్ అనేది తగ్గిపోతుంది. సో స్మోకింగ్ అనేది కంప్లీట్లీ నో. ఆల్కహాల్ విషయానికి వచ్చేస్తే ఈవెన్ ఆల్కహాల్ ఆల్సో లీడ్స్ టు వాసో కన్స్ట్రిక్షన్. సో ఈ వాసో కన్స్ట్రిక్షన్ వల్ల మళ్ళీ బ్లడ్ సప్లై అండ్ ఆక్సిజన్ సప్లై అనేది తక్కువగా అవుతుంది. ఆల్కహాల్ యూజ్ చేయడం వల్ల కూడా బ్లడ్ థిన్నింగ్ అనేది అయ్యి బ్లీడింగ్ ఎక్కువగా అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ స్లో హీలింగ్ అనేది జరగవచ్చు. అండ్ కొన్నిసార్లు మెడికేషన్స్ మనం పోస్ట్ ప్రొసీజర్ ఇచ్చే మెడికేషన్స్ ఈ ఆల్కహాల్తో ఇంటరాక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో అండ్ గ్రాఫ్ సర్వైవల్ పైన కూడా ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కాంబినేషన్లో తీసుకున్నప్పుడు కూడా ఇన్ఫెక్షన్ రిస్క్ ఎక్కువ అవ్వచ్చు, స్వెల్లింగ్ ఎక్కువగా అవ్వచ్చు అండ్ ఫైనల్ రిజల్ట్ అండ్ అవుట్కమ్ పైన కూడా కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే డౌట్, ఎన్ని డేస్ ఈ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అనేది అవాయిడ్ చేయాలి అని. సో బిఫోర్ సర్జరీ 1 to 2 weeks బిఫోరే స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ రెండు అవాయిడ్ చేయమని చెప్తాము. అండ్ ఆఫ్టర్ సర్జరీ అంటే పోస్ట్ సర్జరీ తర్వాత 2 weeks వరకు ఆర్ 4 weeks వరకు స్మోకింగ్ అనేది అవాయిడ్ చేయమని చెప్తాము. అండ్ ఆల్కహాల్ వచ్చేసి మినిమం 2 weeks వరకు అవాయిడ్ చేయాలి అని చెప్తాము.